డిటివి న్యూస్ కి స్వాగతం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుర్రకాయలగూడెం గ్రామ సమీపంలో నేడు శ్రీ మానసాదేవి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్మాణకర్త వలభోజు శ్రీనివాసాచారి సమతదాతల సహకారంతో పూజారి సూర్యనారాయణ సారథ్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విగ్రహదాత ఆలయ నిర్మాణ దాత పలభోజు శ్రీనివాసాచారి మాట్లాడుతూ వ్యవసాయ భూముల్లో లభ్యమైన పురాతన మానసాదేవి విగ్రహాన్ని భూపాలపల్లి జిల్లాలో శాశ్వత ఆలయం నిర్మించి అత్యంత వైభవంగా ప్రతిష్ఠించారు. తెలంగాణలోనే రెండవదైన ఈ ఆలయంలోని అమ్మవారు భక్తులు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతుందని పూజారులు, భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూదాతలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బుర్ర అశోక్ దంపతులచే మహా అన్నదానం నిర్వహించారు. నారాయణ ఓం నమ శివాయ. భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గాంధీనగర్ బుర్రకాయల కాల్వ గూడెం యొక్క గ్రామంలో ఇక్కడ ఈ పంట పొలాలలో సుమారుగా 800 సంవత్సరాల క్రితము కాకతీయులు పరిపాలించినటువంటి ఆ రోజులలో మానసాదేవి దేవాలయము ఆ యొక్క విగ్రహాలు ఇక్కడ బయటపడినవి. అవి ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు వారిని పునర్నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. నిన్న ఇవాళ 2 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతిష్టాపన కూడా జరిగిపోయింది. మన తెలంగాణలో 2వ స్వయంభూ మానసాదేవి దేవాలయము ఈ గ్రామంలో నిర్మించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా మానసాదేవి అనుగ్రహంతో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి మనం కొలిస్తే మానసాదేవి అమ్మవారు కోరిన కోరికలు, మనసులో ఉండే కోరికలను అమ్మవారు ఇట్టే గ్రహించి ఈ భక్తులు నా కోసము ఎందుకు వచ్చిన దేవాలయానికి అనే మనసును తెలుసుకొని అమ్మవారిని మనం అడగక ముందే కోరికలు నెరవేర్చేటువంటి శక్తి ఈ మానసాదేవి అమ్మవారికి ఉంటుంది. కనుక భక్తులందరూ కూడా చేసి ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకొని మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని కోరుకున్న వారి కొంగు బంగారమై ఉండి సకల సిరిస్తంభం కలిగించేటువంటి యొక్క అమ్మవారికి, మానసాదేవి అమ్మవారికి శక్తి ఉంటుంది. ఈ రోజు నిన్నటి రోజున గణపతి పూజలు, జలాదివాసము, ధాన్యాదివాసము, ఈరోజు సరదోభద్రమాల ఆవాహన, చతుషష్ఠి యోగిని దేవతలు శిలా విగ్రహ ప్రతిష్టాపన జరిగి అమ్మవారి ఆ శాంతి కళాహోమం నిర్వహించడం జరుగుతుంది. ఆనందంగా ఉంది. భూపాలపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ గాంధీనగర్ బుర్రకాయలగూడెం విలేజ్ లో పొలాలలో ఈ మానసాదేవి విగ్రహము 1972లోనే ఇవి బయటపడడం జరిగింది. అయితే అప్పటి నుంచి రైతులు ఆ విగ్రహాలని తమ పొలాలను ఉంచుకొని మామూలుగా పూజించేవారు. కానీ ఎంతో మంది అయ్యగారులు వచ్చినా కూడా మరి గ్రామ ప్రజలు కూడా ఈ విగ్రహము ఏ దేవతకు సంబంధించిన వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అందరూ పౌరాల ఎల్లమ్మని ఈ దేవతను కొలిచేవారు. కానీ నేను ఇక్కడ మా బ్రదర్ అగ్రేచలాన్ని ఉండేది. దాంతో పాటు ఒకసారి మేము తరచుగా ఈ పొలాల కోసం వచ్చిపోతూ ఉండేవాళ్ళము. ఆ పొలంలో ఒకసారి మేము చూసి రిటర్న్ అవుతుంటే ఈ యొక్క భూదాతలు ఎవరైతే ఉన్నారో వేలుపుల చిర్రాయ్య, వేలుపుల మల్లయ్య, కొడారి మల్లయ్య వీళ్ళంతా కూడా మమ్మల్ని తరచు కలిసేవారు. వారు ఒకసారి మమ్మల్ని అన్నయ్య పొలం చూసి వస్తుంటే వారి పొలంలో బావి దగ్గర ఈ విగ్రహాలు మాకు చూపించారు. ఆ విగ్రహాలు చూడంగానే మేము నా మనసు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ విగ్రహాలను చూస్తే ఆ శిల్పి రూపంలో ఉన్న ఆ విగ్రహాలు చాలా సహజీవనంగా మనుషుల రూపంలో చాలా జీవకళ ఉట్టిపడేలా ఉన్నవి. వాటి చూసిన వెంటనే నేను తప్పకుండా మీరు మరి ఎందుకు ఈ దేవతల్ని మీరు పట్టించుకోలేరు, వీటిని చెట్టు కింద పెట్టి వాటిని ఎండకి వానికి ఉంచుతారని చెప్పేసి ఈ మనసులో 2 సంవత్సరాల క్రితం మొక్కున్నాను. తర్వాత ఈ 2 సంవత్సరాల్లో నాకు కూడా ఎంతో మంచి జరిగింది. కాబట్టి నేను ఈ యొక్క మనసులో ఉన్న కోరికను వారు చెప్పేసి నేను గత 2 years పెండింగ్ పెడుతూ వస్తున్నాను. కానీ 5 నెలల క్రితము తప్పకుండా చేయాలని చెప్పేసి సంకల్పంతో ఈ భూము దాతలు అడగ వాళ్ళు మంచి మనసుతో ముందుకు వచ్చి మేము ఆ తల్లిగారికి భూమి ఇస్తాము, మీరు టెంపుల్ నిర్మాణం చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది. వారికి వెంటనే మాటిచ్చి నేను ఈ యొక్క టెంపుల్ని నా యొక్క ఆర్థిక స్తోమతను బట్టి నేను స్వయంగా ఈ దేవాలయం నిర్మించి అదేవిధంగా మానసాదేవి విగ్రహాన్ని కూడా నేను దానం చేయడం జరిగింది. కాబట్టి ఇంత మంచి పవిత్ర దేవాలయము మన స్టేట్ లో 2వది. ఒకటి కరీంనగర్లో ఉన్న మానసాదేవి, తర్వాత ఈ మానసాదేవి సేము ఆ దేవత కూడా ఇట్లనే మొదట్లో పొలంలో దొరికి దినదినము చాలా ఫేమస్ టెంపుల్ అయింది. కాబట్టి ఈ బుర్రకాయలగూడెము గాంధీనగర్ ప్రజలు కొలుసుకున్న పుణ్యము వారు మంచి జరగాలని కోరుకుంటూ వారికి దినదినము ఈ యొక్క ప్లేసు మంచి పుణ్యక్షేత్రమై అమ్మవారు ప్రజలను ఆశిస్తూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా నాకు ఈ మంచి అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించిన ఈ యొక్క భూదాతలకి నేను మరియు ఈ సర్పంచ్కి, గ్రామ పెద్దలకి మరొక్కసారి నేను
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొడారి లింగయ్య, కొడారి మల్లయ్య, వేల్పుల చిన్నరాజయ్య, బోల బాలకృష్ణ మరియు వాళ్ళు సతీమణులు ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మంచి ప్రోగ్రానికి నాకు గత 2 months క్రితమే బుర్ర అశోక్ గౌడ్ అని భూపాలపల్లి వాస్తవ్యుడు, వారికి ఈ మధ్యనే కొత్తగా వివాహం జరిగింది. వారు మంచి మనసుతో ముందుకొచ్చి 2 నెలల క్రితమే తప్పకుండా మీరు మానసదేవి విగ్రహం కట్టిస్తారు కాబట్టి ఆ ప్రతిష్ట రోజు తప్పకుండా నేను అన్నదానం చేస్తానని హామీ ఇచ్చి వారు ముందుకొచ్చి వారు మంచి మనసుతోటి ఈ రోజు అన్నదానం కూడా చేయడం జరిగింది. కాబట్టి వారికి కొత్తగా పెళ్ళింది కాబట్టి వారి యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటూ, మంచాలను కోరుకుంటూ, ఆమాస్తులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వారి యొక్క మంచి ఉదానికి చాలా స్పందిస్తున్నాను. కుడారి మల్లయ్య, మాకు ఇక్కడ ల్యాండ్ ఉంది, గాంధీనగర్. మేము ఇద్దరం అన్నదమ్ములు. మాకు మా డాడీ సంపాదించిన ల్యాండ్, అందులో మాకు ఈ విగ్రహాలు అవపడితే మేము తీసి మానసాదేవి విగ్రహాలు అవపడితే కట్టగా పెట్టుకున్నాం. మామూలుగా కొబ్బరికాయలు కొట్టుకున్నాం. నాగదేవుడు, మానసాదేవి. మేము కుట్టుకున్న ఏడల శ్రీనివాసాచారి లాయర్ గారు మాకు అక్కడికి వచ్చి నేను గుడి కట్టిస్తానంటే మేము భూమి ఇచ్చినాం, ఆయన గుడి కట్టించి నిర్మించడం జరిగింది. మానసాదేవి 2 విగ్రహాలు లేని వెళ్తే తీసుకొచ్చి కట్టలు పెట్టి ఆ కొబ్బరికాయలు కొట్టుకుంటూ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ అన్నగారు చారి గారు ఇక్కడ భూమి ఉన్నారు. భూమి కోసం వచ్చి చూస్తే 2 అన్నదమ్ములు వచ్చి సార్ వచ్చి మేము సంవత్సరం క్రితం నీ కడతా నాకు మంచిగా అవుతాను నమ్మకం పోయింది. సంవత్సరం కాంచెల్లి 2 రోజుల కాంచెల్లి కడతా అని 5 నెలల ముందు మొదలుపెట్టి కట్టిండు. చూస్తే భూమి ఇస్తా అంటే భూమి ఇచ్చేసిన మాదే భూమి మా తమ్ముడు కొడారి మల్లయ్య, మా అయ్య మా సంపాదించింది క్షేత్రంగా వెలిసింది. మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గన్పూర్ మండలం బుర్రకాయలగూడెం గ్రామంలో ఈ మానసాదేవి విగ్రహాలు కనబడితే మేము వచ్చి ఒకరోజు చూస్తే వీళ్ళు మామూలుగా పెట్టి పూజ చేస్తే ఇక మా అయ్యగారిని తీసుకొస్తే ఇది మానసాదేవి గుడి కడతామని శ్రీనివాసాచార్య లాయర్ గారు ఒప్పుకున్నారు. ఇక వాళ్ళ ప్రకారమే వాళ్ళు మానసాదేవి విగ్రహం డొనేట్ చేసారు. మేము కూడా సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, నంది, శివలింగము ఇచ్చాము. నిన్నటి నుండి పూజలు జరుగుతున్నాయి. ఈ అమ్మవారు చాలా మహిమగల్ల తల్లి, కోరిన కోరికలు కొంగు బంగారమై తీర్చే తల్లి. అందరినీ ఈ అమ్మవారు ఇక్కడ నిలవడం, ఈ ఊళ్ళో ఇక్కడ గుడి నిర్మించడం అనేది ఈ గ్రామ ప్రజల అదృష్టము. అంతే విధంగా ఈ గ్రామ ప్రజలతో పాటు అందరినీ అమ్మవారు చల్లగా చూడాలని, ఆ ఆశీస్సులు అందరికి ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని, పాడి పంట పిల్లలు పెద్దలు అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని అందరి తరఫున కూడా నేను వేడుకుంటాను. కరీంనగర్ లో కాకుండా ఇప్పుడు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో కూడా ఇది 2వదిగా విలసిల్లుతుంది అమ్మవారు. అందరు వచ్చి దర్శించుకోండి, అందరి కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు. తప్పకుండా అందరి కోరికలు నెరవేరుస్తుంది. అందరూ రండి, అమ్మవారిని దర్శించండి, తరించండి.